నా జీవిత కాలంలో ఇప్పుడు దాకా ఒక్క మనిషి మీద 2 రోజుల్లో 36 కేసులు రిజిస్టర్ చేశారంటే మీ రాక్షస ఆనందం ఏందని ఒక్కసారి అడగదు. ఒక్క షాట్ విత్ 1 షాట్ ఆ ఎఫ్ఐఆర్ డస్ట్బిన్ లో కల్పించామంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ యొక్క ఘనత, వాళ్ళ యొక్క శ్రమ, వారి యొక్క స్వేదము, వాళ్ళ యొక్క రక్తము, వాళ్ళ యొక్క పట్టుదల. పోలీసు వ్యవస్థ ఆ రోజు అంతా దౌర్జన్యం జరుగుతుంటే, ఆర్సన్ జరుగుతుంటే, అటెంప్ట్ జరుగుతుంటే, ఒక ఇల్లు కాల్చేస్తుంటే వారు చూస్తా ప్రేక్షకులుగా ఉన్నారంటే ఇంతకన్నా దిగజారిపోయినటువంటి పరిపాలన ఎక్కడైనా ఉంటుందా? ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎక్కడైనా చూసామా? అందరి మధ్య బీహార్కు పోలుస్తున్నారా? తప్పది. బీహార్ చాలా బాగుంది మనకన్నా. బీహార్లో జంగిల్ రాజ్ అని ఒక నానుడు వచ్చింది. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన ప్రజల ముందు కర్తవ్యం జంగిల్ రాజా, జగన్ రాజా. ఈ ప్రజల ముందరనే వదిలేస్తున్నాం. మీకు కావాల్సిన జంగిల్ రాజా లేదా జగన్ రాజా కోరుకున్నప్పుడు ఇంత దుర్మార్గంగా వారి పిల్లలు, చిన్న బిడ్డలు ఉన్నటువంటి, ఆడవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిలో అది కూడా ఆలోచించకుండా వందల మంది, వేల మంది ఒక ఇంటి మీద పడి ధ్వంసం చేస్తూనే కూడా సుమారు ఒక 6-7 గంటలు రాత్రి 1:30 దాకా 8-9 గంటలు గుంటూరు నడిబొడ్డులో ఇది జరుగుతుంటే పోలీసు నిద్రపోతున్నారా? ఒక 4 మొక్కుబడిగాను పంపించి వాళ్ళని ముద్దాయిలకి ఎస్కార్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి అవపడుతుంది టోటల్గా. ఈ పరిస్థితిలో మా ఎక్స్ ఫార్మర్ హోమ్ మినిస్టర్ గారు, తర్వాత లేళ్ల అప్పిరెడ్డి గారు ఎమ్మెల్సీ, ఎక్స్ ఎంపీ మోదుగుడు వేణుగోపాల్ రెడ్డి గారు, వేమారెడ్డి గారు, వీరు పోయి ఎస్పీని ఆడియన్స్ అడిగితే ఇది వారి దృష్టికి తీసుకుపోయి అట్లీస్ట్ రక్షించండి అని అడగడానికి పోతే గేటు కాడి నుంచి కూడా ఎంట్రీ లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి ఇంత అక్రమం జరుగుతుంటే ఫార్మర్ హోమ్ మినిస్టర్, ఎక్స్ ఎంపీ, ప్రజెంట్ ఎమ్మెల్సీ, తర్వాత మా కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు డీజీ కాడి నుంచి, ఇంటెలిజెన్స్ డీజీ కాడి నుంచి ప్రయత్నిస్తుంటే ఒక్కరి దగ్గర నుంచి కూడా జవాబు రాలేదంటే ఈ వ్యవస్థ ఎక్కడ తీసుకోవాలి? వేర్ వీఆర్ బీయింగ్ లెడ్ టు, ఎక్కడ తీసుకోవాలనుకున్నారు, ఎక్కడ తీసుకుపోయినారు? ఇంకా మీకు ఇంకెక్కడి దాకా తీసుకుపోయేట్టు మీ అభిప్రాయం మీకుంది. కాబట్టి ఆ రోజు రాంబాబు గారిని అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేసేటప్పుడు మేము చాలా తీవ్రంగా ప్రతిఘటించాం, రిమాండ్ చేయడానికి లేదు అని. ఎందుకంటే ఒక హేట్ స్పీచ్, ఒక స్పీచ్ వల్ల ఏమన్నా అఫెన్స్ జరిగితే దాని మీద ఏమన్నా కేసు రిజిస్టర్ చేస్తే ఇమ్రాన్ ప్రతాప్ గడి అనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకపోతే ఎఫ్ఐఆర్ కట్టడానికి లేదని సుప్రీంకోర్టు చెప్తే అయినా కూడా మేము కోర్టు వారి దృష్టికి తీసుకుపోతే దురదృష్టవశాత్తు కోర్టు వారు మా వాదనల పరిగణలోకి తీసుకోకుండా రిమాండ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అసలు గేమ్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు. అక్కడి నుంచి రాష్ట్ర పెద్దలు గేమ్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. కరెక్ట్గా 1వ తేదీ నుంచి 2వ తేదీ దాకా 36 కేసులు అక్రాస్ ది స్టేట్, ప్రతి పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో 2 రోజుల్లో 36 కేసులు అంబటి రాంబాబు గారి మీద రిజిస్టర్ చేశారంటే వాళ్ళ రాక్షసత్వం, ఒక వర్గం మీద దాడి, ఒక వ్యక్తి మీద కక్ష, ఒక వ్యక్తి మీద పగ. 36 నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. నా జీవిత కాలంలో ఇప్పుడు దాకా ఒక్క మనిషి మీద 2 రోజుల్లో 36 కేసులు రిజిస్టర్ చేశారంటే మీ రాక్షస ఆనందం ఏందని ఒక్కసారి అడుగుతున్నా. 36 కేసులు రిజిస్టర్ చేసి రాష్ట్రం నలుమూలగా 4 చెరువుల మీద రిజిస్టర్ చేసి ఫర్ ఓన్లీ 1 అఫెన్స్. ఒక్క అఫెన్స్ నల్లపాడు పిఎస్ క్రైమ్ నంబర్ 76 కింద రిజిస్టర్ అయినటువంటి ఒక్క అఫెన్స్ కి రాష్ట్రం నలుమూలల అదే కంప్లైంట్ పెట్టి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఒక ఎఫ్ఐఆర్ ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ లో రిజిస్టర్ అయితే ఇంకా ఎక్కడ అటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావడానికి లేదు. రిజిస్టర్ కాకుండా పోయినా
ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా సాక్షిగా విచారించమని ఈ ఆనరబుల్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, వినోద్ చంద్రన్ గారు 2025 సుప్రీంకోర్టు వారి తీర్పు. తర్వాత మొహమ్మద్ జుబేర్ ఈ కేసులో ఏం చెప్తుందంటే ఒక ఇన్సిడెంట్ మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ చేయడానికి లేదు. ఇంకోటి టిటి యాంథోనీ ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఒకసారి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత అదే విషయం ఇంకో కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి లేదని చెప్పినా కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు గాలి కుదిలేశారు. కానీ ఆర్టికల్ 141 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ దేశంలో ప్రతి ఒక్కరూ బైండింగ్ అని ఆర్టికల్ 141 చెప్పినా కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి కాన్స్టిట్యూషన్ 141 లేదు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు పనికిరావు, లెక్క చేయరు, ఖాతరు చేయరు. 36 కేసులు మీరు రిజిస్టర్ చేశారంటే అది ఈరోజు మా ప్రతి ఒక్క మిత్రుడు లీగల్ టీంలో ప్రతి ఒక్క అడ్వకేట్ హూ బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ లీగల్ టీం ఒక సైనికుడుగా సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేశారు. ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి చెప్పపెట్టు ఈ ప్రభుత్వానికి తెచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీంకు దక్కద్దని పదే పదే చెప్తున్నా. ఒక మార్నింగ్ ఒక లంచ్ మోషన్ తీసుకొని 36 కేసులకి ప్లస్ ఇంకొక 2 కేసులకు తీసుకొని ఒక్క షాట్ విత్ 1 షాట్ ఆ ఎఫ్ఐఆర్ డస్ట్బిన్ లో కల్పించామంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ యొక్క ఘనత, వాళ్ళ యొక్క శ్రమ, వారి యొక్క స్వేదము, వాళ్ళ యొక్క రక్తము, వాళ్ళ యొక్క పట్టుదల. ఖచ్చితంగా చెప్తున్నాం, ఎదుర్కొంటాం. ఈ అరాచకాలు, ఈ స్టేట్ స్పాన్సర్డ్ ఖచ్చితంగా అడ్డుకట్టేస్తాం. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరైనా సరే కాడ రక్తం పూట దాకా పోరాడతాడు. ఇక్కడ విరామం లేదు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా కళ్ళు మూసుకుంటే ఇంక 2 సంవత్సరాలు ఉంటుంది. ఆఖరి సంవత్సరంలో మీ మాట కూడా ఎవరు వినరు. ఇంత అవసరమా? ఒక వ్యక్తి మీద ఆ అఫెన్స్ జరిగితే 76 క్రైమ్స్ రిజిస్టర్ చేశారు, ఓకే. ఆ అఫెన్స్ లో ఇల్లు తగలబెడితే, కార్లు తగలబెడితే, ఇల్లు ధ్వంసం చేస్తే, రాంబాబు గారిని హత్య ప్రయత్నం చేస్తే ఏం సెక్షన్లు పెట్టాలా? ఆర్సన్ పెట్టాలన్నా పడలేదా? 307 పెట్టాలన్నా పడలేదా? పెట్టారా మీరు సెక్షన్లు? ఒక బెయిలబుల్ అఫెన్స్ పెట్టి నామకే వాస్తాడు స్టేషన్ తీసుకొచ్చి స్టేషన్ బెయిల్ పంపిస్తారా? ఖచ్చితంగా చెప్తాం. చట్టం అనేది సిఆర్పిసి 210 కింద మీరే కాదు ఇన్వెస్టిగేట్ చేసే హక్కు ఉండేది, మాకు కూడా ప్రైవేట్ కంప్లైంట్ చేసుకునే హక్కు ఉంటుంది. మీరు సరైన సెక్షన్లు పెట్టకపోతే ఇమీడియట్ గా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ రాంబాబు తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాకింగ్ తో సెక్షన్ 210 సిఆర్పిసి పాత దాని ప్రకారం మేము ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాం. మీరు వదిలిపెట్టినటువంటి ముద్దాయిలు కూడా మేము చేర్పిస్తాం. మీరు పెట్టినటువంటి సెక్షన్లు మేము పెడతాం. చూడండి త్వరలో.